దేశం చాలా డెవలప్ అయిపోయింది. తినటానికి అన్నం ఉన్నా లేకపోయినా తిరిగేందుకు అందరికీ కారు మాత్రం క్రమంగా అందరి ఇళ్లకు చేరుకుంటోంది. కారు ఈ దేశంలో కనీస అవసరం అయిపోయింది. తాజా ఆర్థిక అంచనాలు, అవకాశాలు, లెక్కలు ఇవే చెబుతున్నాయి. భారత్లో మొత్తం ప్యాసింజర్ వెహికల్ అమ్మకాలు 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఏడాది ప్రాతిపదికన 8.4% పెరిగి 42.18 లక్షల యూనిట్లకు చేరుకున్నాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ పేర్కొంది. కమోడిటీ ధరలు, వాహనాల ధరలు పెరుగుతున్నప్పటికీ కూడా అమ్మకాలు గతంతో పోలిస్తే మెరుగైనట్టు డేటా చూపించింది. ముఖ్యంగా సెమీకండక్టర్ చిప్ల సరఫరా మెరుగవడం ద్వారా వాహనాలు వినియోగదారులకు వేగంగా డెలివరీ చేయడానికి వీలైంది. దీంతో దేశీయ ప్యాసింజర్ విభాగంలో బలమైన ఆర్థిక వృద్ధి కనపడిందని సీఎం పేర్కొంది. అదే సమయంలో FY24లో ద్విచక్ర వాహనాల హోల్సేల్ విక్రయాలు 1.79 కోట్ల యూనిట్లుగా నమోదు కాగా ఇది FY23తో పోలిస్తే 13.3% ఎక్కువ. యూటిలిటీ వెహికల్స్ మొత్తం పీవీ అమ్మకాల్లో దాదాపు 60% వాటాతో 25.2 లక్షల యూనిట్ల విక్రయాలను కలిగి ఉంది. ఇది ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే 36% పెరిగిందని సీఎం డేటా తెలిపింది. ఈ ఏడాది మార్చి నెలలో మొత్తం పీవీ అమ్మకాలు 3.18 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. ఇది గత సంవత్సరం 2.92 లక్షల యూనిట్ల నుండి 8.9% పెరిగింది. సీఎం ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ మాట్లాడుతూ FY24 కోసం 7.6% బలమైన జీడీపీ వృద్ధి ఆటోమొబైల్ పరిశ్రమ సంతృప్తికరమైన పనితీరును నమోదు చేసిందని అన్నారు.